రాష్ట్రంలో పర్యావరణ రహితం దృష్ట్యా నాణ్యమైన ఆహారోత్పత్తుల కోసం గో ఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని అఖిల భారతీయ గోసేవ ఫౌండేషన్, విశ్వ హిందూ పరిషత్ గోరక్ష విభాగాలు ముఖ్యమంత్రికి విన్నవించాయి. అఖిల భారతీయ గోసేవ ఫౌండేషన్ అధ్యక్షుడు బాలకృష్ణ గురుస్వామి నేతృత్వంలో పలు సంఘాలు సభ్యులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హైదరాబాద్లో ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అక్కడికి తీసుకువెళ్లిన లేక దూడలకు ముఖ్యమంత్రి సాలువా కప్పి సన్మానం చేసి ప్రేమ చాటుకున్నారు. రాష్ట్రంలో గోరక్ష చట్టాలు ఖచ్చితంగా అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని సంఘ నేతలు సీఎంని కోరారు. అక్రమంగా వధిస్తున్న గోవులను కాపాడే విధంగా అధికారులకు తగిన ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్థించారు. అక్రమాల్లో ఉన్న గోచర భూములను విడిపించాలని సీఎం రేవంత్ రెడ్డికి వినతి పత్రం సమర్పించారు. అనారం బ్యారేజీ మరామత్తు పనులను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. బ్యారేజీ దగ్గర జరుగుతున్న పనులను అడిగి తెలుసుకున్నారు. అనారం బ్యారేజీకి నీటి ప్రవాహ ఒత్తిడికి ఎక్కువని, అనారం బ్యారేజ్కి బ్యాక్ వాటర్ లేక బ్యారేజ్పై ఒత్తిడి పెరిగిందని ఉత్తమ్కు చెప్పారు అధికారులు. అనారం బ్యారేజ్ నిర్మాణమే లోపాపోయిష్టం. అప్పట్లో మా ప్రతిపాదనలు పట్టించుకోలేదు. అనారం బ్యారేజ్కి ముంపు సమస్య ఎక్కువ అయినా అప్పట్లో ప్రభుత్వ పెద్దలు వినలేదు అని మంత్రి ఉత్తమ్కు మొరపెట్టుకున్నారు అధికారులు. ఇసుక తొలగించాం, 600 మీటర్లు సర్వే టెస్టులు చేశామని చెప్పారు అధికారులు. ఒక 20 డేస్ బ్యాక్ మనకి ఇచ్చారు రిపోర్ట్. ఆ రిపోర్ట్ బేసిస్ మీద ఇప్పుడు వర్క్స్ టేకప్ అవుతున్నాయి 3 బ్యారేజీలలో. దాంట్లో మనకు ప్రియారిటీ ఏంటంటే ఇప్పుడు మెయిన్గా మన బ్యారేజ్ ఫర్దర్ డ్యామేజ్ కాకుండా ఉండాలంటే మన కింద శాండ్ డిస్ప్లేస్మెంట్ అయింది. ఆ శాండ్ డిస్ప్లేస్మెంట్ కూడా ఫిల్ చేసుకోవాలి. దానికి టెస్ట్ చెప్పారు, జియో ఫిజికల్, జియో టెక్నికల్ అండ్ జనరల్ టెస్ట్ అని మూడు రకాల టెస్ట్ చెప్పారు. 3 రకాల టెస్ట్ కూడా టేకప్ చేస్తున్నారు. దాంతో ఏంటంటే మనకు జీపీఆర్ అండ్ ఈఆర్పీ టెస్ట్ అనేది ఇంపార్టెంట్. దాంతో మనకు ఆ కింద ఎంత వాయిడ్ ఉంది, ఎంత శాండ్ పోయిందని తెలుస్తుంది. ఎక్కడెక్కడైతే పోయిందో అది ఇమీడియట్గా మనము శాండ్ గ్రౌటింగ్ చేసుకుంటే బ్యారేజ్కి ఫర్దర్గా డ్యామేజ్ కాకుండా ఉంటుంది. దానికోసం అని చెప్పి ఇప్పుడు ఆల్రెడీ మినిస్టర్ గారు అక్కడ జలసోదరులు 2-3 సార్లు రివ్యూ చేశారు. సెక్రటరీ గారు రివ్యూ చేశారు, మేము రివ్యూ చేశాము. దాని ప్రకారం డైరెక్షన్స్ ఇచ్చాము. ఆ విధంగా ఎంత ప్రోగ్రెస్ అయిందనేది ఇప్పుడు చూడడానికి ఫిజికల్గా సార్ వచ్చారు. సో దాని ప్రకారం ఇక్కడైతే అంత సాటిస్ఫాక్టరీ అవ్వట్లేదు. ఇంకా కొద్దిగా స్పీడప్ చేయాలి ఏజెన్సీలు. మాక్సిమం 1 వీక్ 10 లోపల, ఎందుకంటే సీజన్ చేంజ్ అవుతుంది కాబట్టి డే నైట్ చేయమని చెప్పేసి దానికి తగ్గట్టుగా మెయిన్గా ఈ గ్రౌటింగ్ ప్లస్ ఈ ప్రొటెక్షన్ వర్క్స్ డ్యామేజ్ అని, సో అవన్నీ చేయమని చెప్పి quite some gap between them and C గారు ఇచ్చింది సార్, C గారు ఇచ్చినాము అండ్ ఈ గారు కూడా ఇచ్చింది సార్. అందరూ కుమార్ overall the work that we are doing in this barrage. First of all total is 1.5 kilometers. About 1/3 కూడా కాలేదు సార్ కంప్లీట్గా. ప్లస్ మనకి గ్రౌండింగ్లో 4 వెంట్స్లో మనకు సీపేజెస్ వచ్చినాయి. అక్కడ శాండ్ డిస్ప్లేస్ అయి ఉంటుంది కింద. సో అది స్ట్రెంథెన్ చేసుకోవాలి సార్. గ్రాఫ్ట్ కింద ఉన్న ఫౌండేషన్ స్ట్రెంథెన్ చేసుకోవాలి. ఆ తర్వాత సిమిలర్గా మళ్ళీ లీకేజ్ రాకుండా అప్స్ట్రీమ్ సైడ్ మనం సిమెంట్. హరిత తారామతి పారాధారి రిసార్ట్లో పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆకస్మిక తనిఖీలు చేశారు. హరిత రిసార్ట్ నిర్వహణ లోపాలపై మంత్రి జూపల్లి అసంతృప్తి వ్యక్తం చేశారు. రిసార్ట్ అంతా కలే తిరిగిన మంత్రి జూపల్లి హరిత హోటల్ రూమ్స్, హరిత రెస్టారెంట్, పుష్పాంజలి, ఆంఫీ థియేటర్, ఆడిటోరియం, స్విమ్మింగ్ పూల్, టాయిలెట్స్ ని పరిశీలించారు. ఎంట్రన్స్ దగ్గర గుంతలు పడ్డాయని, వెంటనే వాటి మరమ్మతులు చేపట్టాలని, చెత్తాచెదారాన్ని తొలగించారని, ఆహ్లాదకర వాతావరణం ఉండేలా పనులు పూర్తులు చేయాలని అధికారులను ఆదేశించారు. ఉద్యోగులు, సిబ్బంది ఎంతమంది ఉన్నారు, వేతనాలు సకాలంలో అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు. హరిత రిసార్ట్ నిర్వహణ, వసతుల కల్పనపై పర్యాటక శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. టూరిజం డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి హోటల్ను సమీక్షించడం కోసం రావడం జరిగింది. గడచిన 3 మాసాలు ఎన్నికల కోడ్ కారణంగా, 1 నెల రోజులు ఎమ్మెల్సీ ఎలక్షను, 2 మాసాలు పార్లమెంట్ ఎలక్షను, ఎన్నికల కోడ్ కారణంగా అసలు వాస్తవంగా పనిచేసేటువంటి పరిస్థితి రాలా. ఈ రోజున నేను సమీక్ష చేయడం జరిగింది. ఒకటైతే సుస్పష్టంగా నాకు అర్థమైనటువంటిది, ఈ తారామతి బారాదారి మంచి లొకేషన్ ఉంది, ప్రైమ్ లొకేషన్ ఉంది. దీని తర్వాతనే ఇంపార్టెంట్ అంటే ఐటీ సిటీ కావచ్చు, ఫైనాన్స్ సిటీ కావచ్చు, ఇటు నుంచే ఎక్కువ మంది పోతూ ఉంటారు. చుట్టూ కూడా సరౌండ్ బై కాలనీస్ ఉన్నాయి. అయినా కూడా ఇది 7 ఎకరాల స్థలం. ఇందులో
అన్ని రకాల వసతులు ఉన్నాయి. గొప్ప రెస్టారెంట్ కావచ్చు, బంకెట్ హాల్స్ కావచ్చు, అట్లాగే యాంఫీ థియేటర్ కావచ్చు, రకరకాల వసతులు ఉన్నాయి. కాన్ఫరెన్స్ హాల్స్ ఎన్నో ఉన్నాయి. అయినా కూడా ఏ స్థాయిలో ఈ టూరిజం కార్పొరేషన్కు ఈ హోటల్ ద్వారా ఆదాయం రావాలనో ఆ స్థాయిలో రావటం లేదనేది స్పష్టంగా కనపడతా ఉంది. దీనికి రకరకాల కారణాలు. సరి అయినటువంటి నిర్ణయాలు తీసుకొని కారణంగా స్పష్టంగా ఇది కరెక్ట్గా నడిపిస్తే ఇప్పుడు వస్తున్న దానికి 5-10 అంతుల ఆదాయం వచ్చేటువంటి పరిస్థితి ఉంది. నిర్ణయాలు తీసుకొని కారణంగా, ఫెసిలిటీస్ అంటే పట్టించుకోని కారణంగా ఈ స్థాయిలో ఉంది. నాకు తెలిసి అంటే ఇక నుంచి ఎలక్షన్ కోడ్ అయిపోయింది కాబట్టి ప్రతి నిత్యం కూడా ఇటు టూరిజం శాఖకు సంబంధించి అటు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సంబంధించి అన్నిటిని కూడా వెళ్ళి పరిశీలన చేసి చూసి తగు నిర్ణయాలు తీసుకొని సరి అయిన స్థాయిలో పూర్తి పారదర్శకంగా పనిచేసే పద్ధతి తీసుకొచ్చి 100% ప్రైవేటు కార్పొరేట్స్ తోటి పోటీ పడే విధంగా ఒక గొప్ప వాతావరణాన్ని సృష్టించే ఏర్పాటు చేసి దీని యొక్క వాల్యూను పెంచేటువంటి ఏర్పాటు చేసి ఇక నుంచి టూరిజం డిపార్ట్మెంట్ హోటల్స్ అంటే ఏదో కరెక్ట్గా లేవు అనేటువంటి ఆలోచనతోటి డిమాండ్ అనేది తక్కువ ఉంది వాస్తవంగా. తెలంగాణలో కొత్తగా ఎంపికైన కాంగ్రెస్ ఎంపీలకు రేపు డిన్నర్ పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే ప్రకటించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఎంపీలకు టీపీసీసీ సమాచారం అందించింది. దీంతో తెలంగాణ నుంచి గెలిచిన 8 మంది ఎంపీలు ఈ విందు పార్టీకి రానున్నారని తెలిసింది. దీంతో పాటు రేపు మధ్యాహ్నం తర్వాత కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరగనుండగా ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో సహా సిడబ్ల్యూసీ సభ్యులు, ఏఐసీసీ నేతలు, సీనియర్ నేతలు హాజరు కానున్నారు. వీరు కూడా డిన్నర్ పార్టీలో హాజరు కానున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. రేపు ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం కాబోతుంది. రేపు ఉదయం 11:30 గంటలకు సమావేశం నిర్వహించనున్నారు. లోక్సభ ఎన్నికల తర్వాత తొలిసారి సమావేశం కావడంతో అందరిలో ఆసక్తి నెలకొంది. రేవంత్ అహంకారంతోనే తెలంగాణలో బీజేపీ 8 సీట్లు సాధించిందని తెలంగాణ కాంగ్రెస్ నేత మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు ఆరోపించారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతానని చెప్పింది తానేనని, కానీ మొట్టమొదట ఆయన తమనే రోడ్డును పడేశారని ఆరోపించారు. మాదిగలకు రేవంత్ రెడ్డి ఒక్క సీటు ఇవ్వలేదని మండిపడ్డారు. పాలన ఎలా చేయాలో రేవంత్ రెడ్డి నేర్చుకోవాలని హితవు పలికారు. తాను 6 గంటలు సచివాలయంలో కూర్చున్నప్పటికీ ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వలేదని ఆరోపించారు. తన ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో ఇంత అవమానం ఇప్పుడు జరగలేదన్నారు. అదేవిధంగా సామాజిక బాధ్యత తెలియదు, పట్టణం చేద్దామనుకుంటాం, జగత్తం చేయాలనుకుంటున్నాం. ఇది ప్రజాస్వామ్యం నడవడి. దానికి ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి అంత పిల్లలే కదా ఇప్పుడైంది, ఇంతకెళ్ళి బయటకెళ్ళి ఎలా ఆ ఉమ్మడి కూడా రాజీనామా చేయడం తెలుసు. జగన్మోహన్ రెడ్డి ఏమైనా వస్తుంది సంతోషపడడం అనేటువంటి రాజకీయ నాయకులు కాంగ్రెస్ కాదు. తప్పు జరిగినప్పుడు తప్పని దాన్ని సరిదిద్దుకుంటే కానీ ముందు వాదన చేసుకోవడం వాళ్ళు లీనగారు వారు ఉండలేరు. దానికి ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఇవాళ నువ్వు చేసిన వాగ్దానం 1 కాదు 2 కాదు, ఏ ఒక్కటి అమలు చేయలేదు ఇప్పుడు దాకా. బస్సు తప్ప ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు. 2,500 రూపాయలు నెలకి ఇచ్చేందుకు ఏమైంది? నిరుద్యోగులకు 4,000 రూపాయలు ఏమైంది? రైతు బంధు సంవత్సరానికి 10,000 ఇస్తే 10,000 ఇస్తాను ఏమైంది? 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తున్నాం ఏమైంది? దళిత బంధు 10 లక్షల 12 లక్షలు ఇస్తున్నాం ఏమైంది?
అదేవిధంగా వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి 12,000 ఇస్తున్నాం. ఏమైంది? మహిళలకైతే ఏదైనా స్కూటర్లో కొనుక్కున్న రూపాయలు ఏమైంది? అదేవిధంగా ఇవాళ ప్రతి ఇల్లు 5 లక్షలు పెట్టి కట్టిస్తామన్నారు. ఏమైంది? 6 నెలల నుంచి మంజూరు అన్ని పనులు. నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఎవరికి న్యాయం చేయకపోగా ఆ ముఖ్యమంత్రి పదవిలో మాత్రం నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు. మాకు తెలుసు ముఖ్యమంత్రి పదవికి ప్రజల కొరకు తన కొరకే కులం కొరకే తప్ప బలైన వర్గాలు మైనారిటీ వర్గాల కోసం కాదు, పేద వర్గాల కోసం కాదు అని సందర్భంగా తెలియదు. దీనివల్ల సోనియా గాంధీకి నష్టం చేస్తున్నారు, రాహుల్ గాంధీకి మరి చెన్నారెడ్డి గారిని చూసినా, విజయప్రకాష్ రెడ్డి గారిని చూసినా, రాజశేఖర రెడ్డి గారిని చూసినా, కిరణ్ కుమార్ రెడ్డి గారిని చూసినా, మరి అదేవిధంగా జయంతనాథ్ రెడ్డి గారిని చూసినా, మరి ఇంతమంది ముఖ్యమంత్రులు ఎవరు కూడా ఇంత అన్యాయం చేయలేదు. మాకు ఇంత అన్యాయం చేసిన వాళ్ళు అయితే ఎవరు లేరు. ఇది న్యాయంగా నాన్న మనకోసారి అడుగుతా ఉన్నా. గాలి మాటలు మాట్లాడుతున్నట్లయితే నడుస్తా అనుకుంటున్నావా? అది నడవదు. 2,50,000 కోట్ల రూపాయలు 60,000 కోట్లలో పంచారు. ఏమైంది? దుఃఖ గౌరవపడ్డాడు. ఒక్క సీటు కూడా కాని పరిస్థితి. స్వీట్ చేసింది అలా కూటమి. ఫలితం కారణం ఏంటి? ప్రజల్ని గౌరవించకపోవటం, ప్రజలను గౌరవించడం, ప్రజా నాయకులను గౌరవించకపోవటమే కదా. లోపల ఎక్కడ జరిగింది అంటే అహంకారమే. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని ఏ రోజైతే జైల్లో పెట్టిందో అదే రోజు అతను ఓడిపోయిండు. చంద్రబాబు నాయుడు గారిని రాజకీయం ఎదుర్కొంటే మాట్లాడుకోవచ్చు ప్రజల్లో, కానీ జైలు వంప 73 ఏళ్ళ వయసు ఉన్నటువంటి పెద్ద ఆయన వాళ్ళని జైలు. ఇవాళ మీరు గమనించండి ఏమైందో. రాజకీయంగా నువ్వు కులాలను మొత్తానికి పక్కన పెట్టి ఇక్కడ చేయాలని ప్రయత్నం చేయటం కానీ, అది కూడా తగ్గులైనటువంటి రోజులే తీసుకురావడం అనుకునేటువంటి పద్ధతి కానీ ఎంతవరకు సంబంధించిన రేపటి నుంచి వచ్చే వారం నుంచి ఖచ్చితంగా ప్రజావానికి పోతారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీ పొడిగించారు. జూన్ 21 వరకు జ్యుడిషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. సిబిఐ కేసులో కవిత జ్యుడిషియల్ కస్టడీ పొడిగించారు. తదుపరి విచారణ జూన్ 21కి వాయిదా వేశారు. సిబిఐ ఛార్జ్ షీట్ ని కోర్టు పరిగణలోకి తీసుకుంది. అయితే కవిత జైల్లో చదువుకునేందుకు పుస్తకాలు కావాలని కోరారు. కవితకు పుస్తకాలు ఇచ్చేందుకు కోర్టు అంగీకరించింది. తెలంగాణ పోలీసులకు సైబర్ నేరగాళ్ల బెడద తప్పడం లేదు. ఇటీవల తెలంగాణ పోలీసుల యాప్ హ్యాకింగ్ గురైందని విషయం తెలిసిందే. ఈ విషయం మరొక ముందే ఇప్పుడు TSCOP యాప్ను సైతం సైబర్ నేరగాళ్లు యాక్ట్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ యాప్లోని రాష్ట్ర పోలీసులకు సంబంధించిన డేటాని $120 ఆన్లైన్లో ప్రకటనలు సైతం ఇవ్వడం హాట్ టాపిక్గా మారింది. ఈ 2 యాప్లలో దాదాపు 12 లక్షల మందికి సంబంధించిన డేటా ఉండగా ఇప్పటికి సమాచారం అంతగా బహిరంగంగా విక్రయానికి ఉంచడం కలకలం రేపుతుంది. దీంతో అలర్ట్ అయిన పోలీసులు ఈ హ్యాకింగ్కి పాల్పడుతున్న కేటుకాలను పట్టుకునే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తుంది. ఇక వరుసగా పోలీసులకు చెందిన యాప్లు హ్యాకర్ల బారిన పడుతూ ఉండడంపై నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా ఉండాలంటే ఈ డివైస్కు బలమైన పాస్వర్డ్లు పెట్టుకోవాలని, నమ్మకమైన సాఫ్ట్వేర్లను ఉపయోగించాలని అందరికీ చెప్పే మీరే అలా చేయకపోవడం ఏంటో అంటూ సెటైర్లు వేస్తున్నారు. గతంలో సిటీ పోలీసులు చేసిన ట్వీట్ను వైరల్ చేస్తున్నారు. బీజేపీతో బీఆర్ఎస్ కుమ్మక్ కావడంతో సికింద్రాబాద్లో కాంగ్రెస్ ఓటమి బాలయ్యిందని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర తీవ్ర ఆరోపణలు చేశారు. ఓడిన కాంగ్రెస్ కార్యకర్తల పోరాట స్ఫూర్తి అమోఘమన్నారు. బంజారా హిల్స్ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే దానం నాగేంద్ర పాల్గొన్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన వారందరికీ కృతజ్ఞతలు చెప్పారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమే, నమ్మిన పార్టీ కోసం చిత్తశుద్ధితో పనిచేయడమే ముఖ్యమని తెలిపారు. జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో నాకు పనిచేసినటువంటి కార్యకర్తలకి, అదేవిధంగా కాంగ్రెస్ కార్యకర్తలకి, నాయకులు, ప్రధానంగా
అక్కడ కూడా మైక్ ఇక్కడ ఉన్నటువంటి సికింద్రాబాదు మరి 2 జిల్లాలకు సంబంధించినటువంటి అధ్యక్షులు డాక్టర్ రోహిన్ రెడ్డి గారికి, అదేవిధంగా అనిల్ కుమార్ యాదవ్ గారికి, మన కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసినటువంటి మొహమ్మద్ అజరుద్దీన్ గారు జుబ్లీస్ నుండి, ఫెరోజ్ ఖాన్ గారు నాంపల్లి నుండి, అదేవిధంగా అంబర్పేట నుంచి రోహిన్ రెడ్డి గారు, మషీరాబాద్ నుంచి అంజన్ కుమార్ యాదవ్ గారు, సికింద్రాబాద్ నుంచి ఆడం సంతోష్ గారు, సనత్ నగర్ నుంచి డాక్టర్ నీలిమా గారు, ఖైరతాబాద్ నుంచి విజయారెడ్డి గారు, వీళ్ళందరూ కూడా పెద్ద సంఖ్యలో మరి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో వాళ్ళ వంతు వాళ్ళు కృషి చేశారు. వారికి మీడియా ద్వారా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా వారి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ అభిమానులు మరి పనిచేసినటువంటి వారందరికీ ప్రధానంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాకు అవకాశం ఇచ్చారు. సికింద్రాబాద్ పార్లమెంట్లో పోటీ చేసి మరి నేనైతే గెలుస్తాను ఒక విశ్వాసం, నమ్మకం ఉండే. కానీ దురదృష్టవశాత్తు వచ్చినటువంటి ఓటింగ్ ఒక సరళి చూస్తే మరి అన్ని రకాలుగా మా పక్షాన్నే ఉండే. కానీ చివరిగా చూస్తే మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులు పూర్తిగా మరి వారికి ఉన్నటువంటి అవకాశాన్ని కూడా జారవిడుచుకొని బీజేపీ పార్టీకి సరెండర్ అవుతున్నారని చెప్పి నేను చాలా ముందుగానే చెప్పాను. నేను ఎందుకు చెప్పానంటే కేటీఆర్ గారు బీజేపీతో లోపాయకంగా పొత్తు పెట్టుకొని మరి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా వారిని సరెండర్ చేయడం జరిగింది. ఆ ఓటింగ్ సరళి మీరు చూసినట్టయితే 2-3 ఎగ్జాంపుల్స్ నేను చెప్తాను. సనత్ నగర్లో శ్రీనివాస్ యాదవ్ గారు మంత్రిగా పనిచేశారు. వారి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి కేవలం 21,000 ఓట్లు మాత్రమే రావడం జరిగింది. అదేవిధంగా సికింద్రాబాద్లో ఉన్నటువంటి పద్మారావు గారు ఆయన ఎంపీగా పోటీ చేసి కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన సందర్భంగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ రాజకీయ గురువు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి గీతారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి పుష్పగుచ్చం అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ముఖ్య నేతలు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్, పట్టభద్రుల ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపుల అవకతవకలపై సీఈఓ వికాస్ రాజ్కు ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, లీగల్ సెల్ సభ్యురాలు లలితారెడ్డి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక లెక్కింపులో బీఆర్ఎస్ తీవ్ర అన్యాయం జరుగుతుందని కౌశిక్ రెడ్డి ఆరోపించారు. రాకేష్ రెడ్డికి వచ్చిన ఆధిక్యాన్ని లిస్టులో తీన్మార్ మల్లన్నకు చూపిస్తున్నారని మండిపడ్డారు. సీఈఓ వికాస్ రాజ్తో పాటు ఆర్ఓ వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లీడ్ మాకు వస్తే రాకేష్ రెడ్డి గారికి వస్తే రాకేష్ రెడ్డి గారికి వచ్చిన ఓట్లను తీసుకుపోయి తీన్మార్ మల్లన్న గారికి ఇస్తా ఉన్నాం. ఇది తీవ్రమైన అన్యాయం అని చెప్పి మేము ఆర్ఓ గారికి ఆడ మా అభ్యర్థి అయిన రాకేష్ రెడ్డి గారికి కంప్లైంట్ ఇస్తా ఉంటే అక్కడ స్పందించకపోతే మేము ఇప్పటికే కోరుతా ఉన్నాం. దయచేసి ఆర్ఓ గారిని కోరుతా ఉన్నాం, వికాస్ రాజ్ గారిని కూడా కోరుతా ఉన్నాం. దయచేసి డెమోక్రసీని బతికించండి. దయచేసి ఓట్లు పడ్డే ఉన్నట్టు కూడా వేసుకోవాలి కదా. దాని ఎవిడెన్స్ కూడా మా రాకేష్ రెడ్డి గారు అక్కడ చూపిస్తా ఉన్నారు. ఆరో గారు యాక్షన్ తీసుకోకపోవడం అనేది చాలా బాధాకరం అని చెప్పుకుంటాం. దయచేసి ఇప్పటికైనా కూడా సరి చేసుకోమని ఆరో గారిని మేము కోరుతా ఉన్నాం. వెంటనే వికాస్ రాజ్ గారిని కూడా దీని మీద ఇంటర్ఫియర్ అయి వెంటనే యాక్షన్ తీసుకోవాలని కూడా మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు ఓడిపోతామని ఒక భయంతో, ఇలా తీన్మార్ మల్లన్న ఓడిపోతాడని ఒక భయంతో ఇలా రాకేష్ రెడ్డి గారికి పడ్డ ఓట్లు ఇక్కడి నుంచి అటు వేయొచ్చా? ఇది కరెక్టా? ఒక్కసారి ఆలోచించాలని నేను కోరుకుంటూ వెంటనే దయచేసి ఆరో గారిని మరియు వికాస్ రాజు గారిని కూడా కోరుతా ఉన్నాం. దీన్ని వెంటనే సరి చేసుకోవాలని కోరుకుంటూ సెలవు. గుడిమల్కాపూర్లోని కింగ్స్ కోహినూర్ కన్వెన్షన్ సెంటర్లో ఇండియా ఆర్ట్ ఫెస్టివల్ ను పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. కళాప్రియులైన హైదరాబాద్ వాసులను అలరించేందుకు 7 నుండి 3 రోజుల పాటు ఇండియా ఆర్ట్ ఫెస్టివల్ ను నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు రాజేంద్ర పాటిల్, ఎంవి రమణారెడ్డి, దివ్యారెడ్డి తెలిపారు. ప్రతి ఏటా ముంబై, బెంగళూరు నగరాల్లో నిర్వహించే అతిపెద్దదైన ఈ ఆర్ట్ ఫెస్టివల్ మొదటిసారి హైదరాబాద్లో నిర్వహిస్తున్నట్టు మంత్రి జూపల్లి తెలిపారు. గుడిమల్కాపూర్లోని కింగ్స్ కోహినూర్ కన్వెన్షన్ సెంటర్లో 3 రోజుల పాటు ప్రదర్శన ఉంటుందని తెలిపారు. దేశవ్యాప్తంగా 250 మంది కళాకారులు, 30 ఆర్ట్ గ్యాలరీలు, 300-500 కళాఖండాలను కళాప్రియులను అలరించేలా ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఒకే చోట ప్రముఖ కళాకారులు వేసిన చిత్రాలను ఆకట్టుకుంటున్నాయని అన్నారు. హైదరాబాద్లో ఏర్పాటు చేసుకుంటున్నటువంటి యొక్క ఇండియా ఆర్ట్ ఫెస్టివల్
ఇందులో నాతో పాటుగా ప్రధానంగా రాజేంద్ర పాటిల్ గారు ఫౌండర్ అండ్ ఎండి ఇండియా ఆర్ట్ ఫెస్టివల్, అట్లాగే ఎంవి రమణారెడ్డి గారు కన్వీనర్ ఇండియా ఆర్ట్ ఫెస్టివల్, అండ్ ఆల్సో శ్రీమతి పార్వతీ రెడ్డి గారు అండ్ శ్రీమతి అంజు పొద్దార్ గారు అండ్ లక్ష్మణ్ గౌడ్ గారు, ఇంకా ఇతర మిత్రులందరూ కూడా ఈ శుభ సందర్భంలో మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. ఇట్స్ ఎ గ్రేట్ ఫెస్టివల్, లైక్ మోర్ దెన్ ఎ ఫెస్టివల్. ఎందుకంటే హైదరాబాద్లో అంటే త్రూఅవుట్ ఇండియా, మొత్తం భారతదేశంలో ఇటువంటి ఇండియా ఆర్ట్ ఫెస్టివల్స్ ఇప్పటి వరకు 20 జరిగినాయి. ఈ హైదరాబాద్లో జరిగినటువంటి ఈ ఇండియా ఆర్ట్ ఫెస్టివల్ ఫస్ట్ టైం ద ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ ఇండియా ఆర్ట్ ఫెస్టివల్. నేను ఇప్పుడు ఒక అరగంట సేపు చూసిన అంటే అద్భుతమైనటువంటి. తెలంగాణ నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్ జనరల్ పదవిని మరో సంవత్సరం పాటు రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. టీజీ న్యాబ్ డైరెక్టర్గా ఉన్న సందీప్ శాండిల్య పదవీ కాలాన్ని పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు మరో సంవత్సరం పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు హైదరాబాద్ సిపిగా ఉన్న సందీప్ శాండిల్యను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత ఏడాది డిసెంబర్ 31న టీజీ న్యాబ్కు బదిలీ చేసింది. ఢిల్లీకి చెందిన సందీప్ శాండిల్య 1993 ఐపీఎస్ బ్యాచ్ ఆఫీసర్. ఆయన తెలుగు రాష్ట్రాల్లో పలు విభాగాల్లో విధులు నిర్వర్తించగా ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో టీ న్యాబ్కు మరో సంవత్సరం పాటు సేవలు అందించనున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హైదరాబాద్లో మత్తుమందుల కట్టడికి వినూత్నంగా కృషి చేస్తూ హెచ్న్యూ పేరుతో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో చేప మందు పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేశామన్నారు తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్. ప్రతి ఏటా మృగశిర కార్తె సందర్భంగా ఆయాస మృగులకు బత్తిని సోదరులు చేప మందును పంపిణీ చేస్తున్నారు. రేపు ఉదయం చేప మందు కార్యక్రమాన్ని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో జూన్ 7వ తేదీ పంపిణీకి సంబంధిత ఏర్పాట్లను సాయి కుమార్ పర్యవేక్షించారు. డిపార్ట్మెంట్ నుంచి 1,60,000 చేప పిల్లలను అందుబాటులో ఉంచినట్లు ఆయన తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే అధిక సంఖ్యలో ప్రజలు వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలిపారు. ఇప్పటికే టోకెన్ తీసుకునేందుకు చాలా మంది తరలి వచ్చారన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఆస్తమా రోగులకు బసవ కేంద్ర చార్కమాన్ సంఘం భోజన ఏర్పాట్లను చేసినట్లు తెలిపారు. మధురానగర్లోని స్త్రీ శిశు సంక్షేమ శాఖ కార్యాలయం ఎదురుగా అంగన్వాడీ టీచర్లు ఆయమ్మలకు ధర్నాకు దిగారు. జీవో నెంబర్ 10ను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ ఉపాధ్యాయుల సమస్యలను పట్టించుకోవడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని అంగన్వాడీ రాష్ట్ర అధ్యక్షురాలు సునీత పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున హైదరాబాద్ నగరంలోని యూసఫ్గూడలో ఉన్న స్త్రీ శిశు సంక్షేమ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సైతం తమ చేత ఎలాంటి సమయాభావం లేకుండా పనులు తీసుకుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తాము చేస్తున్న పనికి తగిన ప్రతిఫలం లభించకపోయినప్పటికీ సామాజిక సేవాభావంతో తాము విధులు నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది అంగన్వాడీ ఉపాధ్యాయులు, ఆయాలు పదవీ విరమణ వయసులో ఉన్నారని వారికి తగిన పెన్షన్లు అందేలా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వేడుకున్నారు. గత ప్రభుత్వం తమను మోసం చేసిందని, ఈ ప్రభుత్వమైన జీవో నెంబర్ 10ని రద్దు చేసి అంగన్వాడీ ఉపాధ్యాయులు, ఆయాలకు మేలు జరిగేలా చూడాలని పేర్కొన్నారు. మన్సూరాబాద్ పెద్ద చెరువు ప్రాంగణంలో జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి నేతృత్వంలో వాలీబాల్ క్రీడాకారులకు గణేష్ నగర్ కాలనీ ఫేజ్ 1కు చెందిన మౌలానా బాబా టీ షర్ట్లను పంపిణీ చేశారు. పిల్లలను సెల్ ఫోన్లకు వ్యసనపరులను కానివ్వకుండా వివిధ రకాల క్రీడలకు అలవాటు చేయాలని కార్పొరేటర్ తల్లిదండ్రులకు సూచించారు. క్రీడలు ఆడటం వల్ల ఆరోగ్యరీత్యా దృఢంగా మానసిక ఉల్లాసం కలుగుతుందని తెలిపారు. విద్యతో పాటు క్రీడల్లోనూ పిల్లలను, యువతను ప్రోత్సహించాలని కోరారు. పరిసర ప్రాంతాల నుంచి పెద్ద చెరువు ప్రాంగణానికి వాకింగ్ కోసం, వివిధ వ్యాయామాల కోసం, క్రీడల కోసం వచ్చే ప్రజలకు వసతుల కల్పనలో అభివృద్ధి చేయడంలో సాయశక్తులా ప్రత్యేక శ్రద్ధతో కృషి చేస్తున్నానని, త్వరలోనే ఓపెన్ జిమ్ పరికరాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ క్రమంలో సీఏ జలంధర్ రెడ్డి, నాంపల్లి రామేశ్వర్, వేమన్ రెడ్డి, కవితారెడ్డి, యాదయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ దవాఖానాలో స్లాబ్ పైపెచ్చులు ఊడిపోయి 2 గాయపడ్డారు. ఈ విషాదకర సంఘటన రామాంతపూర్లోని డీకే గవర్నమెంట్ హోమియోపతిక్ హాస్పిటల్లో చోటు చేసుకుంది. మెడికల్ హాస్పిటల్లో పేషెంట్ వార్డులోని పైకప్పు పెచ్చులు ఊడి 2 పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల తల పగలాయి. ఒక విద్యార్థినికి స్వల్ప గాయాలు కాగా మరో విద్యార్థినికి తలపై తీవ్ర గాయాలయ్యాయి. బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 10 ఏళ్ల ఓ బాలుడు మిస్సింగ్ కలకలం రేపిందే సమాచారం అందుకున్న బాలానగర్ సిఐ నవీన్ కుమార్ వెంటనే సిబ్బందిని అప్రమత్తం చేసి గంటల వ్యవధిలోనే మిస్సింగ్ కేసును ఛేదించారు.
బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏపీహెచ్పీ కాలనీ వాసితుడు ఎలిమినేటర్ రాజశేఖర్ రెడ్డి కుమారుడు ఎలిమినేటర్ కృతికా కళ్యాణ్ రెడ్డి ఆడుకుంటానని ఇంటి నుంచి వెళ్లి కనిపించకుండా పోయాడు. దీంతో బాలుని తల్లిదండ్రులు పోలీసులకు కంప్లైంట్ చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా గాలింపు చర్యలు చేపట్టారు. సైకిల్పై గండి మైసమ్మ వైపు వెళ్లినట్లు గ్రహించిన పోలీసులు కేసును కొద్ది గంటల్లోనే ఛేదించి బాలుని క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు. బాలుని కుటుంబ సభ్యులు క్షేమంగా తమ కొడుకును అప్పగించినందుకు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో గాంధీనగర్ కాలనీకి సంబంధించిన మున్సిపల్ చైర్మన్ సొంత వార్డులో కురిసిన భారీ వర్షానికి వ్యాపార సముదాయంలోని సాయి తేజ ఆటోమొబైల్స్, దేవి ట్రావెల్స్, మరో వ్యాపార ఆన్లైన్ కార్యాలయం నీట మునిగిపోయింది. వర్షం నీరు ప్రత్యామ్నాయ దిశగా మరల్చి వాటిని డ్రైనేజీల ద్వారా పంపాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు గత ఏడాదిగా చేతులెత్తేయడంతో గాంధీనగర్ కాలనీలో ప్రవహిస్తున్న నీరు మొత్తం రోడ్డుపై నుంచి వ్యాపార సముదాయంలోకి ప్రవేశించింది. మరోవైపు డ్రైనేజీల పారిశుద్ధ్యం పేరుకుపోయి నీరు వ్యాపార సముదాయాలకు వచ్చింది. ప్రస్తుతం సెల్లార్లో ఉన్న ఈ వ్యాపార సముదాయాలు ఏడాదిలో రెండోసారి నీట మునిగాయి. గతంలో లక్షల రూపాయల నష్టం చవిచూసిన వ్యాపారస్తులు మళ్లీ ఒక్కసారి నష్టాలు పాలయ్యారు. గతంలో మున్సిపల్ చైర్మన్ నరేందర్, మున్సిపల్ కమిషనర్ వెంకన్న తదితరుల అధికారులు, సిబ్బంది వచ్చి చూశారు. దీనికి ప్రత్యామ్నాయంగా చర్యలు తీసుకుంటామని చెప్పి వెళ్లారు. కానీ పరిస్థితి ఏమాత్రం మారలేదు.